హోల్డర్లో ఎలా ఫిక్స్ చేయాలి మరియు బల్బు హోల్డర్ని ఎలా క్లీన్ చేయాలి, దీన్ని టచ్ చేస్తే షాక్ కొడుతుందా లేదనే విషయం తెలుసుకుందాం. బల్బుని ప్రెస్ చేసి ఎడమ వైపు తిప్పి తీసినట్లయితే బల్బు తీయొచ్చు. ఈ విధంగా కొంచెం తడిగా ఉన్న క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. అదేవిధంగా బల్బు హోల్డర్ను కూడా క్లీన్ చేసుకోవాలి. మరీ ఎక్కువ తేమ ఉన్న క్లాత్ యూజ్ చేయొద్దు. కొంచెం లైట్గా ప్రెస్ చేసి చుట్టూరా క్లీన్ చేయండి. స్విచ్ ముందుగానే ఆఫ్లో ఉంచుకోండి. అదేవిధంగా బల్బు హోల్డర్ క్యాప్ కూడా రిమూవ్ చేసి ఈ విధంగా డస్ట్ పేరుకొని పోయి ఉంటుంది. వాటిని వీడియోలో చూపించినట్లు క్లీన్ చేసేయండి. ఈ విధంగా బల్బు హోల్డర్ కూడా క్లీన్గా రెడీ అవుతుంది. అదేవిధంగా కొంతమంది అడుగుతున్నారు, ఇలా టచ్ చేస్తే షాక్ కొడుతుందా లేదా అని. షాక్ అంటే ఏం కొట్టదండి, అది జస్ట్ బల్బుని హోల్డ్ చేయడానికి డిజైన్ చేశారు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. క్యాప్ లోపల భాగాన్ని కూడా మనం క్లీన్ చేద్దాం. కొంచెం అంచులుగా ఉంటుంది కాబట్టి ఏలుతో క్లీన్ చేయాల్సి ఉంటుంది. కొంచెం టైం తీసుకుని సరే మొత్తం బాగా క్లీన్ చేసుకోండి. వీడియో చేయడానికి కారణం, చాలామంది చిన్న చిన్న విషయాలకే భయపడుతూ ఉంటారు. చాలామంది చదువురాని వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఒక ఐడియా కోసమే ఈ వీడియో తీయడం జరిగింది. సో వీడియో చివరి వరకు చూడండి. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. చాలామంది మహిళలు, చిన్నపిల్లలు కొంత ఐడియా ఉన్నప్పటికీ కరెంట్ షాక్ కొడుతుందనే భయంతో చేయడానికి భయపడతారు. ఈ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగినది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, క్యాప్ను తీసినప్పుడు బల్బ్ హోల్డర్ ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. ఈ లోపల బటన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. ఇన్ కేస్ అనుకోకుండా స్విచ్ ఆన్లో ఉంటే మీకు షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం క్యాప్ తీసినప్పుడు మీకు క్లియర్గా అర్థం అవడానికి క్యాప్ తీసాను. ఇప్పుడు బల్బ్ ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను. హాఫ్ హోర్లో పెట్టిన తర్వాత ముందుకు ప్రెస్ చేసి కుడివైపు తిప్పితే సరిపోతుంది. మీరు ఒకసారి స్విచ్ ఆన్ చేసి బల్బ్ వెలుగుతుందా లేదా అని చూసుకోవచ్చు. పెట్టిన తర్వాత పొజిషన్లో ఉందా లేదా, ఒకవైపు సెట్ అయ్యి ఇంకోవైపు కాకపోతే మీకు అర్థమవుతుంది. అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఓకే సెట్ అయింది. మీకు క్యాప్ తీసినప్పుడు అర్థం అవడానికి చెప్పాను. మీకు హోల్ ఎక్కడుందో తెలియనప్పుడు ఇలా పెట్టేసి చుట్టూరా తిప్పితే అలాగా హోల్లోకి సెట్ అవుతుంది. మీరు రైట్ సైడ్ తిప్పితే సెట్, మీరు హోల్డ్ చేసినట్లే. ఇప్పుడు బల్బ్ హోల్డర్ని క్యాప్ మనం పెట్టేస్తాం. అవి ఉన్నాయి కదా, వాటిలో హోల్డ్లో పెట్టేసి అలా ప్రెస్ చేసి తిప్పేస్తే సెట్ అవుతుంది. మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు బల్బ్ ఎలా సెట్ చేయాలో ఇందాక చూపించినట్లు ఆ హోల్లో పెట్టేసి, రెండు ఉంటాయి పిన్స్ పెట్టడానికి, కట్టు రెండు ఉంటాయి. మీరు డైరెక్ట్గా దాంట్లో ప్రెస్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఆ హోల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియకపోతే బల్బు అలా పెట్టేసి వాటిని అలా తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. అప్పుడు ప్రెస్ చేసి మీరు రైట్ సైడ్ తిప్పితే బల్బు సెట్ అవుతుంది. సో జస్ట్ ఇంతే. లేకపోతే డైరెక్ట్గా హోల్స్లో పెట్టేసి చేయొచ్చు. మీ బల్బు ఆన్లో ఉన్నప్పుడే ఇలా చేయొచ్చు. మీకు ఎటువంటి షాక్ కూడా తగలదు. తేమ ఉండకూడదు. తేమ ఉండే తగిలే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా మీరు ఆన్లో ఉన్నప్పుడు టచ్ చేసినా మీకు షాక్ అనేది కొట్టదు. సో ఎటువంటి భయం లేకుండా మీరు ఫిక్స్ చేయొచ్చు.